నేడు ప్రపంచ ఎయిడ్స్ డే. ఏటా ప్రభుత్వాలు హెచ్ఐవి నిర్మూలనపై శపథం చేసే రోజు ఇది. ఇందుకోసం కోట్ల రూపాయలు వేచిస్తున్నామంటున్న ఆ మాటలన్నీ నీటి మూటలుగానే మిగులుతున్నాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ టైంకు నిధులు మంజూరు చేయకపోవడంతో హెచ్ఐవి నిర్మూలనలో కీ రోల్ పోషించే ఎన్జీఓలు చేతులెత్తేస్తున్నాయి. ఎయిడ్స్ కంట్రోల్ సంస్థను నిధుల కొరత వెంటాడుతోంది. ఎయిడ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలకు నాకో సంస్థ నుంచి ఏటా 35 కోట్ల నిధులు విడుదలవుతూ ఉంటాయి. అయితే కొంతకాలంగా నిధులు టైంకు విడుదల కాకపోవడంతో హెచ్ఐవి ప్రచారానికి ఆటంకం కలుగుతోంది. హైదరాబాద్ లో హెచ్ఐవి పేషెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు. నాకో సంస్థ నుంచి టైంకు కండోమ్స్, మందులు అందడం లేదు. దీంతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు ముందుకెళ్లడం లేదు. ఎయిడ్స్ నిర్మూలనకు నిధులు రాక ఎన్జీఓలు చేతులెత్తేస్తున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అంతేకాదు ఉద్యోగుల జీతాలు 3 నెలలుగా ఆగిపోయాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే నాకో సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే 35 కోట్లు కూడా ఏమాత్రం సరిపోవడం లేదు. అవి కూడా 4-5 నెలలకు ఒకసారి వస్తుండడంతో ఈ ప్రభావం కింది స్థాయిలో ఎక్కువగా ఉంటోంది. నేను చూసుకుంటే ఈవెన్ మేము కవర్ చేసే ఏరియాలో ఇప్పుడు దాదాపు ఒక 6 months లో 5 members చనిపోయారు. ఇంకా అలా మనం స్టేట్ వైజ్ తీసుకుంటే ఎంతమంది చనిపోయారో ఒకసారి ఆలోచించాలి. ఏదైతే హెచ్ఐవి ప్రివెన్షన్, ఈవెన్ హెచ్ఐవి మెడిసిన్స్ గురించి మాట్లాడుతున్నాం, అదేవిధంగా హెచ్ఐవి న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది సెక్స్ వర్కర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఈవెన్ ఎవరికి ఇస్తుందో ఎవరికి ఇస్తలేదో తెలియదు, కానీ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న సెక్స్ వర్కర్స్ మాత్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. రాష్ట్రంలో దాదాపు 2 లక్షల వరకు హెచ్ఐవి పేషెంట్లు ఉన్నారు. ప్రధాన ఆసుపత్రుల్లో నాకో ఆధ్వర్యంలోనే CD4 కౌంట్ టెస్ట్ చేయించాల్సి ఉన్నా కిట్లు పనిచేయడం లేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో 1% హెచ్ఐవి పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఇది వరకు కొంచెం సహాయంగా ఉండేవాళ్ళు సార్ ఎయిడ్స్ కంట్రోల్ రూమ్ వాళ్ళు. ఇప్పుడు మరి అసలు ఏమి సహాయం ఏం చేయట్లేదు. మాకేమి ఎటువంటి ఆధారం లేదు, ఎటువంటి సహాయం లేదు. మాకేమి పింఛన్లు రావు, పోషకాహారాలు ఏమి రావు. ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రం ఎక్కువ ఆహారం లేక చనిపోయిన వాళ్ళు సార్. హెచ్ఐవి బాధితుల సంఖ్యను బట్టి దేశంలో మన రాష్ట్రం టాప్ 5 లో ఉన్న ఆ దిశగా ఇక్కడ చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు మాత్రం హెచ్ఐవి నిర్మూలనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఎయిడ్స్ మన రాష్ట్రంలో ఎయిడ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి NACP 1లో ప్రత్యేకంగా మనం అవగాహన కల్పించడానికి పెట్టుకున్నాం. ఈ అవగాహనలో భాగంగా అనేక రకాలైన ప్రచారాల ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలా రాదన్నది ప్రజలకు చేరవేయడమే మన భాగంగా అయింది. తర్వాత ఫేజ్లో మనం దాన్ని టెస్ట్ చేయడం, టెస్టింగ్ సెంటర్స్ పెంచడం, ఆ తర్వాత ఫేజ్లో మనం ART డ్రగ్స్ ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతున్నారో వారందరికీ సరఫరా చేసి మేనేజ్మెంట్ స్టేజ్లో ఉన్నాం. అందుకని అప్పుడు అంత ప్రచారం చేయడం ద్వారానే మనం ప్రివెంట్ చేసాం. ఇప్పుడు ట్రీట్మెంట్స్, టెస్టింగ్స్ ఇవన్నిటి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అయినప్పటికీ మనం ప్రచారం కూడా చేస్తూనే ఉన్నాం. హెచ్ఐవి మహమ్మారిని పారద్రోలడంలో ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరూ చేయి కలిపితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిరనియదు అన్నట్టుగా తయారైంది సెక్స్ వర్కర్ల దుస్థితి. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నాకో తరపున పెద్ద ఎత్తున నిధులు చెల్లిస్తున్నామని చెప్తున్న సెక్స్ వర్కర్లు మాత్రం ఏమాత్రం అందడం లేదు. అదే సమయంలో కొత్త హెచ్ఐవి పేషెంట్లుగా మారకుండా ఉండేందుకు తగిన ప్రచారం చేయడంలో కూడా వైద్యాధికారులు విఫలం చెందుతున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.